వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జామెట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మరి క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు, వాటి సొల్యూషన్ ఈజీగా ఏ రకంగా చేయొచ్చు అనేది చూద్దాం. మరి ఇది ఎడ్జిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే 8th క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎడ్జిటి ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్స్ ఈస్. ఒక త్రిభుజంలోని కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య వ్యత్యాసం ఎంత? కోణాల నిష్పత్తి ఇచ్చిండు, కోణాలు ఇవ్వలేదు. ఈ మూడు కోణాలలో గరిష్ట కోణం మరియు కనిష్ట కోణాల మధ్య వ్యత్యాసం, డిఫరెన్స్ బిట్వీన్ లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్స్. సో ఇక్కడ మరి నిష్పత్తి ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి? కోణాలు ఇవ్వలేదు కాబట్టి నిష్పత్తి ఇచ్చింది కాబట్టి నిష్పత్తి ఎంత ఇచ్చిండు మనకు? మూడు కోణాల నిష్పత్తి 3:4:5 ఇచ్చిండు. సో ఇక్కడ త్రిభుజంలో మూడు కోణాల నిష్పత్తి ఇచ్చినప్పుడు త్రిభుజంలో కానీ చతుర్భుజంలో కానీ ఎక్కడైనా కోణాల నిష్పత్తి ఇస్తే ఆ కోణాల మొత్తం ఎంత అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఇచ్చింది త్రిభుజం కాబట్టి త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత మనకు తెలుసు. మనం జామెట్రీ పార్ట్, థియరీ పార్ట్లో ఈ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్, త్రిభుజం యొక్క ధర్మాల గురించి నేర్చుకున్నాం. అందులో మనకు 180 డిగ్రీస్ అని తెలుసు. త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్. సో ఇక్కడ నిష్పత్తి ఇచ్చినప్పుడు వీటిని సింపుల్గా సమ్ చేసేసేయాలి, అన్నిటినీ కూడాలి. ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12ను 180కి డివిజన్ చేయాలి. కోణాల మొత్తం ఎంత ఉంటుందో దానికి మనకి ఇచ్చినటువంటి కోణాల నిష్పత్తిని కూడి దాంతో డివిజన్ చేయాలి. ఇప్పుడు 12 టేబుల్లో డివిజన్ చేస్తే ఎన్ని టైమ్స్ వస్తుంది? 12 1 ఇక్కడ 18 ఉంది కాబట్టి 18 కూడా 12 1 12 వస్తుంది. ఇక్కడ 18 ఉంది, మనకు 12 వచ్చింది కాబట్టి 6 మిగులుతుంది. 6 0 60. సో 12 5 60, అంటే 12 15 180 వస్తుంది. సో ఇక్కడ మన కాన్స్టెంట్ ఏదైతే నిష్పత్తి చేసినప్పుడు కాన్స్టెంట్ వచ్చిందో దాన్ని ఈ నిష్పత్తికి మనం గుణించుకోవాలి. ఫస్ట్ కోణం యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 3 ఇచ్చింది కాబట్టి 3 × 15. సెకండ్ కోణం 4 ఇచ్చింది కాబట్టి 4 × 15. మూడో కోణం 5 ఇచ్చింది కాబట్టి 5 × 15 చేయాలి. సో 3 5 315 45, 4 15 60, 5 15 75. ఈ మూడు కోణాలు అన్నీ యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. సో ఇక్కడ స్మాలర్ యాంగిల్ 45, లార్జర్ యాంగిల్ 75 కాబట్టి మనకు 45 ఒకటి, 75 ఒకటి వచ్చింది. ఆ లార్జర్ యాంగిల్ స్మాలర్ యాంగిల్ అడగకుండా వాటి తేడా అడిగిండు కాబట్టి డిఫరెన్స్ అడిగిండు కాబట్టి 75 మైనస్ 45 చేస్తే మనకు 30 వస్తుంది. అవర్ ఆప్షన్ ఈజ్ సి. సో ఫ్రెండ్స్, ఇక్కడ రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ కోణాల మొత్తం ఎంతో చూసుకొని కోణాల మొత్తాన్ని రేషియో యాడ్ చేసుకున్నటువంటి వచ్చినటువంటి కాన్స్టెంట్ నెంబర్కి డివిజన్ చేసుకుంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ను నిష్పత్తులకు మనం మల్టిప్లై చేసేస్తే, ప్రతి కోణం నిష్పత్తికి మల్టిప్లై చేస్తే కోణాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆ కోణాల మొత్తం అడిగినా, లేకుంటే కోణాల డిఫరెన్స్ అడిగినా, కోణాల సమ్ అడిగినా, విచ్ ఈజ్ లార్జర్ యాంగిల్, విచ్ ఈజ్ స్మాలర్ యాంగిల్ అని ఏది అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు అవకాశం ఉంది. సో ఇక్కడ ఇఫ్ ద అడ్జసెంట్ యాంగిల్, సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ ఇన్ ద రేషియో 4:5, దెన్ ద మెజర్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ దట్ ప్యారలోగ్రామ్ ఈస్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలు 4:5 నిష్పత్తిలో ఉంటే ఆ సమాంతర చతుర్భుజంలోని అతి చిన్న కోణం విలువ ఎంత? సో సమాంతర చతుర్భుజంలో అతి చిన్న కోణం ఎంత అని అడిగిండు. సో ఇక్కడ నిష్పత్తి, ఇక్కడ కూడా నిష్పత్తి ఇచ్చింది కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ లాగానే సిమిలర్గా ఉంది. ఇది 4:5 నిష్పత్తి ఇచ్చిండు. నిష్పత్తి ఇచ్చిన రెండే కోణాలు ఇచ్చిండు, ఆసన్న కోణాలు ఇచ్చిండు. ప్యారలోగ్రామ్లో 4 యాంగిల్స్ ఉంటాయి. ప్యారలోగ్రామ్లో ఇది ప్యారలోగ్రామ్ ఏబిసిడి. ప్యారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ మనం జామెట్రీ పార్ట్ 2లో చతుర్భుజాలలో నేర్చుకున్నాం. సో ప్రాపర్టీస్లో ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకుంటాం. యాంగిల్ బి ఎంత ఉంటుంది, యాంగిల్ డి ఎంత ఉంటుంది. అడ్జసెంట్ యాంగిల్స్, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. అడ్జసెంట్ యాంగిల్స్ 180 డిగ్రీలకు సమానము. డి ప్లస్ ఏ కూడా 180 డిగ్రీలకే సమానం అవుతుంది. అంటే అడ్జసెంట్ యాంగిల్స్ 180. సప్లిమెంటరీ అడ్జసెంట్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ ఏ కామా యాంగిల్ డి ఆర్ సప్లిమెంటరీ.
ఏదైనా రాయొచ్చు. అంటే అడ్జసెంట్ యాంగిల్ సప్లిమెంట్ అంటే 180. సో ఇప్పుడు ఈ రెండు కోణాల మొత్తం మనకి ఎంత ఉండాలి? 180 ఉండాలి కాబట్టి ఇంతకు ముందు క్వశ్చన్ చేసినట్టుగానే రెండింటిని యాడ్ చేసేస్తే 4 ప్లస్ 5 9 వస్తుంది మనకు. 9 మనం 180ని 9తో డివిజన్ చేస్తే 20 వస్తుంది. 20 కాన్స్టెంట్ వచ్చి ఒక నెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి మనం మల్టిప్లై చేస్తాం 20ని. 4 20 జా 80, 5 20 జా 100. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. ఇవి ఆసన్న కోణాలు అయినాయి కాబట్టి ఆసన్న కోణాలు ఫైండ్ అవుట్ చేసినాం. ఇందులో ఏమడిగినట్టు అతి చిన్న కోణం స్మాలెస్ట్ యాంగిల్ అన్నాడు. సో 80 80 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ? డి ఈజ్ అవర్ ఆప్షన్. సో రేషియో ఇచ్చినప్పుడు సింపుల్గా ఎట్లా చేయాలనేది చూసుకుంటే ఫాస్ట్గా చేస్తే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. 4 ప్లస్ 5 9, 9 180తో డిజైన్స్ 20 వచ్చింది. 24 80, 5 25 జా 100. సో స్మాలెస్ట్ యాంగిల్ 80. ఇంతకుముందు అడిగినట్టు డిఫరెన్స్ అడిగినట్టు డిఫరెన్స్ అడిగితే 20 వస్తుంది. సో ఇక్కడ మనకు 100 కూడా ఇచ్చిండు చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి. లార్జర్ యాంగిల్ కూడా ఇచ్చిండు, గరిష్ట కోణం కూడా ఇచ్చిండు. సో కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 3. సో దీస్ ఫాలోయింగ్ సైడ్స్ డు నాట్ ఫార్మ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. క్రింది భుజాలు లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచవు అంటారు. ఏవి ఏర్పరచవు? క్రింది భుజాలు లంబకోణ త్రిభుజాన్ని ఏవి ఏవి ఏర్పరచవు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో 3 4 5 ఇచ్చిండు, 7 24 25 ఇచ్చిండు, 8 12 13 ఇచ్చిండు, 11 60 61 ఇచ్చిండు. సో ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచవు అనేది? ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనకి ఆల్రెడీ మనం లంబకోణ త్రిభుజాలలో త్రిభుజ ధర్మాలలో మనం చెప్పుకోవడం జరిగింది లంబకోణ త్రిభుజం ఎట్లా అనేది. సో ఇక్కడ చూడండి, లంబకోణ త్రిభుజం మనం తీసుకున్నట్లయితే ఏబిసి, ఏసి కర్ణము, ఇది కర్ణము, ఇది ఈ రెండు చిన్న భుజాలు, కర్ణం పెద్ద భుజం ఉంటుంది. సో ఇక్కడ పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకు? కర్ణం యొక్క వర్గం, కర్ణం ఏంది? ఏసీ, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాలు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ కావాలి. ఇదైతే అవి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయి. సో ఇక్కడ 3 4 5 ఇచ్చిండు. 3 4 5 అంటే మనం ఏం చేస్తాం? 5 స్క్వేర్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ కావాలి. 5 స్క్వేర్ అంటే మనకు 25, ఇది 9 ప్లస్ 16. సో 25 ఈజ్ ఈక్వల్ టు 25. రెండు సమానమైనవి. సో ఇవి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అవి లంబకోణ త్రిభుజాన్ని. కానీ ఏవి ఏర్పరచవు అంటుండు, అంటే ఇది మన ఆన్సర్ కాదు. సో ఇక్కడ చూడండి 7 24 25 ఇచ్చిండు. 7 24 25లో కూడా 25 అనేది లార్జ్ నెంబర్ కాబట్టి కర్ణం అది. 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ కావాలి, 24 స్క్వేర్కి సమానం కావాలి. 25 స్క్వేర్ అంటే మన 625, 25 ఇంటూ 25. 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 49 ప్లస్ 24 ఇంటూ 24 576. స్క్వేర్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఇంకా సింపుల్గా మనకు సొల్యూషన్ చేయొచ్చు. సో 625 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 6 15, 1 8 2 12, 1 625. సో ఇవి కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి, కానీ ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 8 12 13 ఇచ్చాడు. మనం ఏం చేయొచ్చు? 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 13 ఇంటూ 13 169. 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8 64 ప్లస్ 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 144. సో ఇక్కడ 169 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 8 4 6 10 1 2 208 వస్తుంది. అంటే సమానంగా వస్తలేవు. కాబట్టి ఇవి ఈ కొలతలతో మనం లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచలేము. ఇది మన ఆన్సర్. సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఆన్సర్ సి వచ్చేసింది కాబట్టి డీకి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే ఇది పర్ఫెక్టే కదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం సింపుల్గా చూడాల్సింది కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఏవైతే మనకు పైథాగరన్ త్రికాలు అంటాం, పైథాగరన్ ట్రిప్లెట్స్, ఇంగ్లీష్లో ట్రిప్లెట్స్ అంటాం. ఈ ట్రిప్లెట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ స్మాల్ నెంబర్ హార్డ్ నెంబర్ వచ్చింది అనుకోండి, 3 వచ్చింది ఇక్కడ హార్డ్ నెంబర్. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 9 మనం 4 ప్లస్ 5 అని రాయొచ్చు. సో ఇవి త్రికాలు అయితే ఇక్కడ కూడా ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అవి ఏర్పరుస్తాయి. ఇక్కడ 7 ఇచ్చిండు. 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 49. 49 మనం సమ్ ఆఫ్ సీక్వెన్స్ నెంబర్స్, వరుస సంఖ్యలు ఏం రావచ్చు? 24 25 రాస్తాం.
కాబట్టి ఇక్కడ అవి వచ్చేసినాయి. ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. సో ఇక్కడ చూడండి 11 స్క్వేర్ ఉంది. 11 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది? 121 వస్తుంది. 121 మనం 60 ప్లస్ 61 రాయొచ్చు. కాబట్టి ఇవి కూడా పైథాగరన్ త్రికాలు అవుతాయి. ఈ మూడు అయినాయి కాబట్టి కాంతి ఏది ఉంటుంది మనకు? ఇదే ఒక ఆన్సర్ ఉంటుంది కాబట్టి సి ఆన్సర్ పెట్టేస్తాం. ఇక్కడ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి లేదు, కానీ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ సి. 8, 12, 13 తోటి మనం లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచలేము. ఇక్కడ చూడండి, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఒక భుజం 10 సెంటీమీటర్లు, సమాంతర చతుర్భుజం అంటే రాంబస్, మరియు ఒక కర్ణం 16 సెంటీమీటర్లు అయితే దాని రెండవ కర్ణం పొడవు ఎంత? ఒక కర్ణం ఇచ్చి దాని వైశాల్యం ఇస్తే చేయొచ్చు, కానీ ఇక్కడ ఒక భుజం ఇచ్చిండు, ఒక కర్ణం ఇచ్చిండు. మరి రాంబస్ ఎట్లుంటుంది మనకు? రాంబస్ అనేది మన డయాగ్రామ్ మనం ఒకసారి చూసుకున్నాం. సమచతుర్భుజం అంటాం రాంబస్ను తెలుగులో. సో రాంబస్ డయాగ్రామ్, రాంబస్ ప్రాపర్టీస్లలో కూడా చూసుకున్నాం. రాంబస్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, 4 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, అన్ని 1 1 4 సైడ్స్ ఈక్వల్. అదేవిధంగా డయాగ్నల్స్ మనం ఒకసారి డ్రా చేసినట్లయితే ఇవి డయాగ్నల్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుంది. డయాగ్నల్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. డయాగ్నల్స్ ఓ నుంచి ఏబిసిడి మనం రాసినట్టయితే ఓఏ ఎంత ఉంటుందో ఓసి కూడా అంతే ఉంటుంది. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి అండ్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఇందులో మనకు ఒక భుజం ఇచ్చిండు. భుజం ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు. కాబట్టి అన్ని భుజాలు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రాంబస్. అన్ని భుజాలు సమానం కాబట్టి అన్ని 10 10 ఇచ్చిండు. మనం ఈ రాంబస్లో కర్ణాలు ఎప్పుడైతే డ్రా చేస్తామో కర్ణాలు రాంబస్ను 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, 4 లంబకోణ త్రిభుజాలుగా ఏర్పరుస్తాయి. ఇదొకటి, 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 ఇదొకటి. సో ఇందులో మనం ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇది 10 తీసుకున్నాం. ఇక్కడ ఈ కర్ణం పొడవు వేసి 16 అనుకుంటే ఇది 8 ఉంటుంది, ఇది కూడా 8 ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది ఎంత అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇది ఒకసారి డయాగ్రామ్ వేసుకున్నట్లయితే చూడండి ఎట్లా వచ్చింది. ఈ రకంగా వచ్చింది మనకు. ఇది 10 అనుకున్నాం, ఇది 8 అనుకున్నాం, ఇది క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఇక్కడ మనకు పైథాగరస్ థీరం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇది ఎక్స్ అనుకున్నట్టయితే, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నట్టయితే, ఈ కర్ణం ఎంత ఇచ్చింది మనకు? 10 ఇచ్చింది కాబట్టి 10, 8 ఉంది, ఒకటి ఎక్స్ ఉంది. ఎక్స్ కూడా 10 కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే 10 అనేది కర్ణం ఇచ్చేసి కాబట్టి రిమైనింగ్ సైడ్స్ 2 కర్ణం కంటే తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనకు పైథాగరస్ థీరం ఏంటి? 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కావాలి. సో ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100, 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ కావాలి కాబట్టి 64 మనం లెఫ్ట్ సైడ్ రాసేస్తే 100 మైనస్ 64, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ 100 మైనస్ 64 ఇస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 36. 36కి ఎంత? రూట్ ఎంత? 6 ప్లస్ ఆర్ మైనస్ 6 రాస్తాం. కానీ ఇక్కడ ఒక త్రిభుజం యొక్క భుజాన్ని తీసుకుంటున్నాం కాబట్టి నెగిటివ్ వాల్యూ మనం తీసుకోము, పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. ఎక్స్ ఏంది? ఇక్కడ వచ్చినటువంటి ఒక భుజం 6. ఇది 6 అయినప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఇది కూడా 6 ఉంటుంది. సో ఇప్పుడు మరి ఒక భుజం పొడవు ఎంత అవుతుంది? ఒక కర్ణం పొడవు ఎంత అవుతుంది? ఇది 6, ఇది ప్లస్ 6, 6 ప్లస్ 6 12 వస్తుంది. సో 12 ఎక్కడ ఉంది? మన ఆప్షన్ సి. సో ఇక్కడ ఒక సమచతుర్భుజం, ఒక రాంబస్లో ఒక భుజం 10 సెంటీమీటర్లు ఇచ్చి ఒక కర్ణం 16 సెంటీమీటర్లు అయినప్పుడు మిగిలిన అటువంటి కర్ణం పొడవు 12 సెంటీమీటర్లు అవుతుంది. ఇది పైథాగరస్ థీరం మనం ఇంతకుముందు చేసినట్టుగానే అప్లై చేసేస్తే సరిపోతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం వచ్చినప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేసేస్తే 2 సైడ్స్ ఇస్తాడు, ఇంకో సైడ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఈజ్ చాలా బిగ్ నెంబర్ ఇచ్చిండు, 10 డిజిట్ నెంబర్ ఇచ్చిండు, ఇది డివిజిబుల్ బై 10 డిజిట్ నెంబర్ ఇచ్చిండు. ఇది నెంబర్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్. అలాగే నెంబర్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో మీకు వీడియోలో చూపించడం జరిగింది. సో ఇక్కడ మరి ఇది నెంబర్ ఎంత ఉంది మనకు? 3896784054 అని ఉంది. 10 డిజిట్ నెంబర్ ఇచ్చిండు. సో 10 డిజిట్ నెంబర్ ఇచ్చిన
డిజిట్స్ నెంబర్ ఇచ్చినా, ఎన్ని డిజిట్స్ నెంబర్ ఇచ్చినా డివిజిబిలిటీ రూల్ అనేది మనం ఈజీగా ఆ నెంబర్‌ను ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్, డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజిబుల్ చేస్తాయా? చెయ్యయా? నిశ్శేషంగా భాగిస్తాయా? భాగించయా? అనేది సింపుల్‌గా మనం చెప్పొచ్చు. సో, ఫస్ట్ ఇక్కడ నేను 9 బిగ్ నంబర్ తీసుకుంటున్నా. 9తో డివిజిబుల్ అయితదా? కాదా? చెక్ చేయాలంటే 9కి ఎట్లా చెక్ చేస్తాం మనం? సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తాం. 3 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 0 వచ్చింది కాబట్టి 0 రాస్తలేను. 5 ప్లస్ 4. సో, ఒకసారి చూద్దాం. 3 ప్లస్ 4 11, 11కు 9 చేస్తే 20, 20కి 6 చేస్తే 26, 26 7 చేస్తే 33, 33కి 8 చేస్తే 41, 41కి 4 చేస్తే 45, 45కి 5 చేస్తే 50, 50కి 4 చేస్తే 54 వచ్చింది మనకు. సో మళ్ళీ 54ను కూడా మళ్ళీ సమ్ ఆఫ్ డిజిట్స్ చేయొచ్చు. 5 ప్లస్ 4 చేస్తే 9 వచ్చింది. సో 9 అనేది 9 టేబుల్లో వస్తుందా? వస్తలేదా? వస్తుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ చేసినప్పుడు ద నెంబర్ 9 టేబుల్లో వస్తే ఆ టోటల్ నెంబర్, ఈ టోటల్ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది. సింపుల్ ఇది చూడండి. ఇట్లా కాకుండా కొందరు 9 క్యాన్సల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, 3 అనేది 9 కంటే లోయెస్ట్ నెంబర్ కాబట్టి 3 ప్లస్ 8 11 అయింది. 11 అంటే ఒకసారి క్యాన్సల్ చేసి ఇక్కడ 2 మిగులుతుంది. 2 ప్లస్ 9 మళ్ళీ ఒక 9 క్యాన్సల్ చేయొచ్చు. 2 ప్లస్ 6 8 అయింది. 8 లోయెస్ట్ నెంబర్ కాబట్టి 8 ప్లస్ 7 చేస్తే మనకు 15 వస్తుంది. 15లో 9 పోతే ఎంత వస్తుంది? ఈ 6 7 కూడా క్యాన్సల్ చేస్తే 6 ఉంటుంది. 6 8 14 అయింది. 14లో మళ్ళీ 9 క్యాన్సల్ చేస్తే 4 మిగులుతుంది. ఈ 4 ప్లస్ 4 8 అయింది. 8కి ఒకటి తీసుకుంటే మనకు చూడండి ఇక్కడ 9 7 9 వస్తుంది. 9కి క్యాన్సల్ చేసేస్తే ఇక్కడ 5 4 వస్తుంది. 9 అయింది. సో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 11 2 వచ్చింది. 2 9 9 క్యాన్సల్ చేస్తే 8 వచ్చేసింది. 9 ఒకటి క్యాన్సల్ చేసినాం. 8 7 15 అయింది. 15 అయితే 16, 16 8 ఇక్కడ 5 వస్తుంది. 5 ప్లస్ 4 9 అయింది. 5 ప్లస్ 4 9 అయింది. సో డివిజిబుల్ అయింది. సో 9తో డివిజిబుల్ అయింది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1 2 ఇచ్చిండు, 1 2 3 ఇచ్చిండు, 1 2 3 4 ఇచ్చిండు, 1 2 4 ఇచ్చిండు. ఏవి డిజిబుల్ అయితే అని కన్ఫ్యూజన్. అంటే మళ్ళీ ఇచ్చిండు ఇక్కడ. అంటే ఇక్కడ మల్టిపుల్ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు అది. ఆ నెంబర్ ఒక 9 తోటే కాదు. 9 తోటి అయింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. 9 తోటి అయిందంటే 3 తోటి అవుతుంది. 3 కూడా సేమ్ సమ్ ఆఫ్ డిజిట్సే. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ చేసి ఎంత వచ్చింది మనకు? 9 వచ్చింది. 9 3 టేబుల్ వస్తుందా? వస్తుంది. 9 9 టేబుల్ వస్తుందా? వస్తుంది. సో 3 టేబుల్ అయిపోయింది, 9 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 2 టేబుల్కి ఏంది డివిజిబిలిటీ రూలు? ఈవెన్ నెంబర్ అయితే సరిపోతుంది. ఇది ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబరా? సో ఇక్కడ 4 వచ్చింది. యూనిట్ ప్లేస్లో 4 వచ్చింది. సో ఈవెన్ నెంబర్. సో టోటల్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో 2 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. మరి 6 తోటి ఎట్లా చెక్ చేసుకోవాలి? 6కు డివిజిబిలిటీ రూల్ ఏంటి? అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో 2 3, 2 టేబుల్లో 3 టేబుల్లో 2 టేబుల్లో ఆ నెంబర్ వచ్చేస్తే 6 టేబుల్లో వచ్చేస్తుంది. మరి 2 3లో వచ్చిందా? వచ్చేసింది. 6లో వచ్చేస్తుంది ఆటోమేటిక్. మనం చెక్ చేయాల్సిన అవసరమే లేదు. అదే డివిజిబిలిటీ రూల్. దాని నెంబర్ 2 టేబుల్లో డివిజిబుల్ అయింది, 3 టేబుల్లో డివిజిబుల్ అయిందంటే ఆటోమేటిక్గా 6 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 4 ఇట్లలో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు 4కి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? సి. సో సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మరి నెక్స్ట్ క్వశ్చన్స్తో మీ ముందు మీకు ఇంకో వీడియో